పట్టుకొని ఇంకా తినడమే నాన్ స్టాప్. దీన్ని హాస్పిటల్కి ఎందుకంటే ఇదిగోండి దీనికి ఇక్కడ ర్యాష్ వచ్చింది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. సో ఎందుకు ఆ డౌట్తో ఉండడం అని చెప్పి, ఎందుకైనా మంచిదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. అలా తిరుగుతున్నాడు, ఫస్ట్ టైం కార్ ఎక్కాడు అనమాట మనోడు. ఫుల్ ఎంజాయింగ్. వాటికి ఇంకా అర్థం కాలేదు మనం హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని. హలో అక్వామ్యాన్, వాట్సాప్, ఎట్లా ఉన్నారు మీరు అందరూ? చాలా బాగున్నారని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో మనం స్నూఫీ గాడిని ప్లస్ స్పిరిట్ గాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళబోతున్నాం అనమాట. అంటే వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్ళబోతున్నాం. ఎందుకంటే మీరే వచ్చి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిట్ గాడికి ఇదిగోండి ఇక్కడ శాండ్ అది పెట్టామన్నమాట, వాడు బాత్ చేయడానికి. హ్యామ్స్టర్స్కి నీళ్ళతో స్నానం చేయించకూడదు అనమాట. ఇట్లా శాండ్ పెడితే ఈ శాండ్లోనే హ్యామ్స్టర్ వెళ్ళి అటు ఇటు డొల్లి అది దాని స్కిన్ మీద ఏదైతే ఆయిల్ ఉంటుందో ఆ డస్ట్ మొత్తం దీంట్లో నుంచే తీసేసుకుంటుంది అనమాట. సో ఇది హ్యామ్స్టర్ శాండ్ బాత్ అని సపరేట్గా దొరుకుతుంది మార్కెట్లో. సో దాంతోనే స్నానం చేస్తుంది అనమాట అవి. అయితే ఇప్పుడు దీన్ని డాక్టర్ దగ్గరికి ఎందుకు అని అడిగితే, ఇక్కడ దామ్మ గుద్దుబాబు దా, ఇదిగోండి దీన్ని హాస్పిటల్కి ఎందుకంటే ఇదిగోండి దీనికి ఇక్కడ ర్యాష్ వచ్చింది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ కొంచెం హెయిర్ పోయి దాన్ని ఏమంటారు, కొంచెం ర్యాష్ లాగా వచ్చిందనమాట, రెడ్డిష్గా అయ్యి. అది మీకు సరిగ్గా కనపడుతుందో లేదో ఇక్కడ అనమాట, ఇక్కడ బాగా హెయిర్ పోయిందనమాట, దాని హెయిర్ పోయి ర్యాష్ లాగా వచ్చింది. సో అందుకని ఒకసారి ఎందుకైనా మంచిది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం, మళ్ళీ ఇదేం స్కిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పి దీన్ని తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. ఆ తర్వాత దీనిది అదనమాట ప్రాబ్లం. మనల్ని తెచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది, నింతున్నప్పుడు తెచ్చాం. ఇంతున్నాడు అనమాట అప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయాడు, నా చెయ్యి అంత అయిపోయాడు. అయితే జాగ్రత్తగా ఉండాలి, మనోడు కరిచేస్తాడు అనమాట, చేతిని కరిచేసి పారిపోదామని ట్రై చేస్తాడు. సో వీడినైతే ప్రస్తుతానికి పంపించేస్తున్నాను, వెళ్ళి ఆడుకోపో. ఇంకొంచెం స్టంట్ చేయబోతున్నాడు, డైరెక్ట్ అక్కడి నుంచి రింగ్ మీదకి దుంకబోతున్నాడు. ఓ షెట్, దుంకలేదు. సినిమాలో ఛాన్స్ ఉంది, చేస్తావా స్పిరిట్? సార్ సడన్ గా ఇప్పటికిప్పుడు సినిమాలో హీరోగా అంటే హీరో కాదయ్యా, డూపా. సో గాయ్స్ ఇదిగోండి ఇప్పుడు మనోడికి ఒక పురుగు పెట్టి చూపిస్తా, ఎట్లా తింటాడు చూడండి, ఎంత కిరాతకంగా తినేస్తాడు ఆ పురుగుని. ఇదిగోండి ఈ పురుగుని ఇస్తున్నా ఇప్పుడు మనోడికి. ఫ్లాష్ అదిగోండి పట్టుకొని ఇంకా తినడమే నాన్ స్టాప్. రప్ప తింటున్నాడు, మొత్తం దోపేస్తాడు. అయితే వీడు ఎంత ఇంటెలిజెంట్ అంటే వీడికి తెలుసు అన్నమాట, పురుగు లైవ్ కదా, సో దాన్ని దాచడానికి అవ్వదు, దాన్ని తినేయాలి. అదే దాన్ని ఏమంటారు, అవనుకో పెల్లెట్స్ వేసామనుకో ఆ డ్రై ఐటమ్స్ దాస్తాడు అనమాట. వెజిటేబుల్స్ ఇస్తే దాయాడు, తినేస్తాడు. సో వాడికి ఏది దాయచ్చు ఏది తినేయచ్చు అవన్నీ తెలుసు అనమాట. చూడండి తినేసాడు పురుగుని. ఇదిగోండి గాయస్ ఇక్కడ తింటుంది. రండి వీడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం వీడు తింటుంటే. ఎట్లా చూస్తున్నారు చూడండి, ఏంట్రా మీ డిస్టర్బెన్స్, తింటుంటే ప్రశాంతంగా తిని మళ్ళీ దాంకుంటున్నాడు లోపలికి వెళ్ళి. సరే ఇప్పుడు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్దాం. సో అదనమాట హ్యామ్స్టర్ గారిది. సో ఇప్పుడు స్నూఫీ గాడిని ఎందుకంటే, స్నూఫీ కమ్, ఏడి నీచుడు మంచం కింద ఉన్నాడేమో, చూద్దాం రండి. పిలిస్తే రాకుండా ఈ మధ్య బద్ధకస్తుడికి ఎట్లా బద్ధకం అంటే, అది ఏం పీకుతున్నావు ఇక్కడ, బయటికి రాకుండా పిలుస్తుంటే. గోల్డ్ చైన్ వేసుకొని చూడండి ఎట్లా క్యూట్గా కూర్చున్నాడు. కావాలని రాడు, ఎందుకంటే వాడికి ఇప్పుడు తెలుసు వాడిని పిలిచి వాడికి స్నానం చేపిస్తామనో లేకపోతే ఊరికే పిలిచి ట్రిక్స్ చేపిస్తామనో అని అనుకుంటాడు, అందుకని రాడు వాడు. అదే వాడికి ఎప్పుడు ఫుడ్ పెడతాం ఆ టైంకే రావడం, ఎప్పుడు వాకింగ్కి తీసుకెళ్తాం ఆ టైంకే రావడం, అట్లా వస్తాడనమాట. స్నుఫ్దా అమ్మ గుద్దు బాబు ఇదిగోండి గుడ్డుబాబు వచ్చేసాడమ్మా గుడ్డుబాబు. సో ఇప్పుడు ఈ గుడ్డుబాబుకి ఏమైందంటే వీడు పార్టీకి సరిగ్గా వెళ్ళట్లేదు అనమాట. సో ఇంకా డాగ్స్ అంటే అవన్నీ ఐటమ్స్ ఉంటాయి అనమాట. వీడు పార్టీకి సరిగ్గా వెళ్ళట్లేదు, ఎందుకో తెలియదు. 2 times తిప్పుతాం అనమాట వాకింగ్కి, కానీ 1 time వెళ్తున్నాడు, 1 time సరిగ్గా వెళ్ళట్లేదు. మళ్ళీ చాలా డ్రైగా
వెళ్తున్నాడు. సో అట్లా కొంచెం డీవార్మింగ్ అయితే మేము చేసాం, కాకపోతే మళ్ళీ పొట్టలో ఏమైనా వామ్స్ ఫామ్ అయ్యాయని చెప్పి డౌట్ అనమాట. సో ఎందుకు ఆ డౌట్తో ఉండడం అని చెప్పి, ఎందుకైనా మంచిదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. సో దట్ ఒకసారి మళ్ళీ డీవార్మింగ్ చేయమందాం, ఎందుకంటే లాస్ట్ టైం ట్యాబ్లెట్ వేసాం అది అంత ఎఫెక్టివ్గా పనిచేయలేదేమో. సో ఈసారి ఇంజెక్షన్ వేయమందాం. సో పొట్టలో ఏమన్నా ఉంటే అది క్లియర్ అయిద్ది అనమాట. మళ్ళీ వచ్చి ఈ మంచం కింద దానుకున్నాడు. కార్ కీస్ తీస్తే వాడే వస్తాడు. ఇదిగోండి రండి, కార్ కీస్ తీద్దాం. సో చలో స్నూఫీదా బయటకు వెళ్దాం దా. అదిగోండి వచ్చి దా అమ్మ బయటికి వెళ్దాము వద్దు బాబు. సో గాయస్ ఇదిగోండి నా షూ బాక్స్ దొరికిందనమాట ఒకటి. సో ఇప్పుడు ఈ బాక్స్లో మనల్ని తీసుకెళ్దాం. సో ఫస్ట్ ఈ బాక్స్ అసలు నీట్గా లేదు. సో ఒకసారి పైపైన అంటే లోపల నీట్గా ఉంది, బయట అంత నీట్గా లేదు. ఒకసారి అయితే ఇదిగోండి చూడండి చిటికలే. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏం చేద్దామంటే కొంచెం ఇయర్ తీసుకొని ఇందులో వేద్దాం. ఇంత చాలు. సో ఇప్పుడు మనోడిని తీసుకొచ్చి ఇందులో పెట్టేద్దాం. దమ్మ హాస్పిటల్కి వెళ్ళాలి కదమ్మా, సో ఇది పెట్టేసి. సో గాయ్స్ ఇదిగోండి 2 కుక్కల్ని తీసుకెళ్తున్నాం అనమాట. ఇదిగోండి ఇది కుక్క, ఇదేమో హ్యామ్స్టర్. ఇది పిజ్జా హట్ లో పెట్ట. సో ఇప్పుడు వీటిని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం. చలో లెట్స్ గో. ఇదిగో అమ్మ చూపు, నీ బెస్ట్ ఫ్రెండ్ కూడా వస్తున్నారు అమ్మ కార్లో, నీ బెస్ట్ ఫ్రెండ్. సో చలో గాయస్, సో జాగ్రత్తగా రెండింటిని తీసుకెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇంకా కూతు బాబు కార్లో ఎట్లా తిరుగుతున్నాడు. ఫస్ట్ టైం కార్ ఎక్కాడు అనమాట మనోడు. ఫుల్ ఎంజాయింగ్ హైదరాబాద్లో. ఆ తర్వాత స్నూఫీ గారిని చూడండి, వాడు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడు మొత్తం గాలికి ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట, ఫుల్ రిలాక్స్. చల్లగా ఉంది వెదర్, ఇంకా పిచ్చాగా ఎంజాయ్ చేస్తున్నాడు స్నూఫీ గాడు. సో ఇప్పుడు ఈ వాటికి షికార్కి తీసుకెళ్తున్నట్టుందనమాట. వాటికి ఇంకా అర్థం కాలేదు మనం హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని. సో హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఏమైద్దో, వాటిలో రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. సో లెట్స్ గో. ఇదిగోండి మన స్పిరిట్ కానీ స్నూఫీ కానీ హాస్పిటల్కి తెచ్చేస్తామన్నమాట. మనోడికి అర్థమైపోయింది అనుకుంటా హాస్పిటల్ అని చెప్పి, ఫుల్ లైట్గా థ్రిల్ ఫీల్ అవుతున్నాడు. స్నూఫ్ దామా దా. మళ్ళీ ఎప్పుడు గోక్కుంటూనే ఉంటుంది ఈ మధ్య ఎక్కువ. అసలు ఏంటి అంత టైట్, ఏంటి అట్లాగే వచ్చింది. దాలేదు లే. సో అక్వామ్యాన్ ఇప్పుడే హాస్పిటల్ నుంచి కొంచెం ఇట్లా వచ్చామన్నమాట. అయితే ఏమైందంటే స్నూఫీ గాడిది ప్రాబ్లం ఏంటంటే అవి గ్లాండ్స్ అని ఏంటి అవి దగ్గర డాడీ ఆ గ్లాండ్స్ని ఏమంటారు? సో దానికి వెనకాల యానల్ రీజన్ దగ్గర గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ గ్లాండ్స్లో ఫిల్ అవుతుందంట ఈ పూప్ అదంతా. సో దాన్ని క్లీన్ చేయాల్సి వస్తుందంట, అంటే చాలా రోజులైంది కదా. సో ఎవ్రీ 4 monthsకి, కొన్ని కుక్కలకి 4 monthsకి 2 monthsకి అట్లా క్లీన్ చేస్తూ ఉండాలంట. సో మనోడి క్లీన్ చేద్దాం అనుకుంటే వీడికి ఫ్యాట్ చాలా ఎక్కువైపోయింది. స్నూఫ్ ఇక్కడదా. సో వీడికి ఫ్యాట్ అనేది చాలా ఎక్కువైపోయిందంట. సో అది క్లీన్ చేయడానికి అవ్వలేదు. సో దీనికి డీవార్మింగ్ చేశారు, ప్లస్ మోషన్ ఫ్రీగా అవ్వడానికి ఒక లిక్విడ్ ఇచ్చారు. అది ఇంటికి వెళ్ళి వేద్దాము, అది వేయడం కూడా చూపిస్తా. అండ్ ప్లస్ మనోడికి వస్తే చిన్న పురుగులు, ఇంకా దాన్ని ఏమంటారు, దాన్ని ఏదో అంటారు కదరా, పురుగులను ఏమంటారా? ఇన్సెక్ట్స్ కాదు, పెస్టిసైడ్సా టైఫాయిడ్స్ ఏదో అంటారు, ఏమంటారు? టిక్స్ ఇంకొకటి ఏదో అంటారు. సరే, సో టిక్స్ అట్లా ఉండే ఛాన్స్ ఉంటుందంట. ఆల్రెడీ వచ్చాయనే డౌటే చెప్తున్నారు అనమాట డాక్టర్ కూడా, వచ్చే ఉంటాయి మ్యాక్సిమం అని చెప్తున్నారు. సో దీనికి రేపు ఇస్తారంట, రేపు స్ప్రే అది ఇస్తారంట. అది కూడా కొట్టి చూపిస్తాను నేను మీకు. ఒక స్ప్రే ఇస్తారంట స్కిన్ మీద కొట్టడానికి, ప్లస్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కానీ ఏదైనా ఇస్తారంట. సో అది కూడా వేసి చూపిస్తాను.
సో అదనమాట దీనిది వచ్చేసి ట్రీట్మెంట్. సో స్నూఫీ గాడిని ఒక 4-5 days అబ్జర్వ్ చేయమన్నారు. ఒకవేళ క్లియర్ అయిపోతే ఓకే, క్లియర్ అవ్వకపోతే ఇంకా ఆ గ్లాండ్స్ క్లీన్ చేయాల్సి వస్తుందంట. మనోడి ఫ్యాట్ చాలా ఎక్కువ అయిపోయిందంట. బండబాబు అట్లా బండగా అయిపోయాడు. నువ్వు ఎక్కడికే దుక్కుతున్నావు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం, మిగతా పనులన్నీ చేసేద్దాం. లెట్స్ గో. సో ఆక్వామ్యాన్ ఫైనల్గా వచ్చేసింది అనమాట. ఇదిగోండి, ఇది ఒకటి ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని మన హ్యామ్స్టర్ స్పిరిట్ గార్డ్ మీద కొట్టాలన్నమాట. ఇది ఫేస్ మీద కొట్టకుండా జస్ట్ ఇట్లా వెనకాల నుంచి కొడితే ఏమన్నా టిక్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా పురుగులు ఏమన్నా ఉన్నా దాని ర్యాషెస్ ఎలర్జీ అదంతా పోతుంది అనమాట. సో అప్పుడు మనం నీట్గా అయిపోతాడు. ఇది ఎవ్రీ ఆల్టర్నేట్ డే కొట్టమన్నారు. ఒక 3 times కొడితే సరిపోద్ది అని చెప్పారు. ఇది హ్యామ్స్టర్కే కాదు, డాగ్కి క్యాట్కి దేనికైనా వాడచ్చు అంట. సో చలో ఇప్పుడు మనోడికైతే వాడదాం. దామదా వీడు దొరకడు, పారిపోవడానికే చూస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ముఖం మీద కొట్టకుండా కొట్టమన్నారు. సో కొడదాం. చలో అన్నీ పెట్టేద్దాం లోపలికి. సో అదనమాట హ్యామ్స్టర్ గాడి ట్రీట్మెంట్ ప్లస్ స్నూఫీ గాడి ట్రీట్మెంట్. సో ఇక్కడ దాకా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. మరింత పెట్ రిలేటెడ్ కంటెంట్, యానిమల్ రిలేటెడ్ కంటెంట్ మీ ముందుకి వస్తూనే ఉంటుంది. సో ఇన్ ద నెక్స్ట్ వన్. బై బాయ్.